మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్లోని రావెల్లి శివార్లోని 97 సర్వే నంబర్లోని 4 గుంటల భూమిని గత ఆంధ్రప్రదేశ్ పాస్ బుక్ ను ఉపయోగించి పలు రకాలుగా ఆవిష్కరించి 3 డాక్యుమెంట్లను తయారు చేసిన సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు బాధితుడు బూర్గుల గోవర్ధన్ రెడ్డి లభోదిబోమంటూ విలేకరులను ఆశ్రయించడం జరిగింది. దీనిపై సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను సందర్శించడం జరిగింది. సబ్ రిజిస్టర్ రాకపోవడంతో జూనియర్ అసిస్టెంట్ వివరణ కోరగా తిరస్కరించిన వైనం బాధితుడు విలేకరులతో మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో 2 హౌస్ నెంబర్లను సేకరించి 2 డాక్యుమెంట్స్ తయారు చేయడంతో పాటు కన్వెన్షన్ ద్వారా మరొక డాక్యుమెంట్ తయారు చేశారు. గతంలో ఇలాంటి అక్రమాలు చేయడంతో సబ్ రిజిస్టర్ పై కేసు నమోదు కావడంతో పాటు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ భూములను పలు పర్యాయాలు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడంపై ప్రజలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని అంటున్నారు. బాధితులు ఇలాంటి అక్రమాలపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. నాకేం తెలియదు మొన్న వచ్చిన పథకంలో పెట్టుకున్నా అంతా వాళ్ళే జరిగింది. ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి సాక్షి ఎంత తీసుకురా దగ్గర ఈ 3 డాక్టర్లు నేను వెళ్ళిపోతాను. ఇంకా ఇప్పుడు ఆయన ఇచ్చిన 2 నేనేదో పాపం ఇప్పుడు అదే దానికి కూడా మీరు ఇప్పుడు నన్నే అంటుంటే ఇప్పుడు మీకు తెలిసి దాని గురించి అంటలేదు సార్. నేను బి గోవర్ధన్ రెడ్డి, రావెలి గ్రామ శివార్లో గల సర్వే నంబర్ 97లో మా పెద్దనాయనకు మాకు మంచి 17 గుంటల భూమి ఉంది. అందులో మా పెద్దనాయన ముత్యంరెడ్డి గారి కుమారుడైన పాపిరెడ్డి వాళ్ళకు 17 గుంటల భూమి ఉంటుంది. ఆ 17 గుంటల భూమి నుండి రోడ్ వైండింగ్లో NH హైవేలో 12 గుంటల భూమి రోడ్లో పోయి దానికి 2 సార్లు చెక్కులు వచ్చినాయి. చెక్కులు కూడా తీసుకున్నారు. 12 గుంటలు పోగా మిగిలిన వాళ్ళకి భూమి 5 గుంటలు. 5 గుంటల భూమిని ప్రస్తుతం MR దాబాకి ఇచ్చారు. అది 5 గుంటల వాళ్ళకి ఆ దాబా ఉన్నంత వరకు 5 గుంటలు మాత్రం ఉన్నది. మిగతా పక్క భూమి సేమ్ సర్వే నెంబర్ 97/2 అది మా భూమి. ఈ 5 గుంటల భూమితో పాటు మన డాక్యుమెంట్లో వాళ్ళ అమ్మ పేరు మీద 4 గుంటలు, పాపిరెడ్డి మీద 1 గుంట. అమ్మ పేరు మీద ఉన్నటువంటి 4 గుంటలను 4 కన్వర్షన్ చేసుకున్నాం. పోయిన 11 తారీఖు అట్లా 4 కన్వర్షన్ అయింది. ఆ 4 కన్వర్షన్ అయినటువంటి భూమిని 3వ కొడుకు మీద పట్ట చేసింది గిఫ్ట్ డీడ్గా. అంతకుముందు జనవరి 16 తారీఖు నాడు మున్సిపల్ ఆఫీసులో హౌస్ నెంబర్ తీసుకున్నారు. దాన్ని డాబా తీసుకొని హౌస్ నెంబర్ వేసి ఒక డాక్యుమెంట్ 558 158 డాక్యుమెంట్లో 610 గజాలు, 159 డాక్యుమెంట్లో 245 గజాలు, మొత్తము 7.5 గుంటలు 8 గుంటల దాకా డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ చేశారు. అవి జనవరి 16 నాడు చేసారు. ఈ 4 కన్వర్ట్ చేసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో 4 గుంటలు అది ఫిబ్రవరి 12 నాడు చేశారు. 3 డాక్యుమెంట్లు 4 గుంటల భూమి 5 గుంటల భూమితోటి మొత్తం 12 గుంటల భూమి ఇంచుమించు 12 గుంటల భూమిని వాళ్ళు వెంకటమ్మ గారు వాళ్ళ కొడుకుల మీద సబ్ రిజిస్టర్లో తూప్రాన్ సబ్ రిజిస్టర్లో చేయడం జరిగింది. నేను అన్ని లింక్ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని చూసేసరికి కాక లింక్ డాక్యుమెంట్లు ఏం లేవు. ఓన్లీ హౌస్ నెంబర్ తీసుకున్నదేమో 4 గుంటల కోసం, వాళ్ళు ఉపయోగించిందేమో డాక్యుమెంట్ల కోసం. లేని భూమిని డాక్యుమెంట్ సృష్టించుకొని ఇప్పుడు కోర్టులో సవాల్ చేసుకోవడానికి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనము వాళ్ళకు అప్లికేషన్తో పాటు ఇవ్వడానికి వచ్చినాం. ఈరోజు వాళ్ళకి రోడ్ల పోయిన భూమి ఎంత, వాళ్ళకి వచ్చినటువంటి చెక్కులు ఎంత, ఆ చెక్కులు ఎన్నిసార్లు తీసుకున్నారు, ఇవన్నీ వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న భూమి ఎంత, ఆ లింక్ డాక్యుమెంట్లు అన్నీ మనం సమర్పించినాం. దాని మీద ఆల్రెడీ మేము 2017లోనే స్టే తెచ్చినాం. వాళ్ళు నా మీద కొట్టడానికి వచ్చి అప్పటికే ఇందాక నాకు కబ్జా అని చెప్పేసి పెట్టేసారు. లేదు మీకు 5 గుంటలే ఉంటుంది, క్లియర్గా చూసుకోండి, రికార్డులో చూసుకోండి, మీరు చెక్కులు తీసుకున్నది చూసుకోండి అని అన్నీ క్లియర్గా చెప్పినాం. అయితే మేము సర్వే చేసుకుంటాము, మాకు ఆ నెంబర్ వస్తుంది, సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ వస్తుంది అంటే చేసుకోండి అని కూడా చెప్పినాం. పోయిన డిసెంబర్లో 19-12 తారీఖులో మేము ఊళ్ళి పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని మాట్లాడుకున్నాం. వీళ్ళు వెళ్ళి పంచాయతీ ఎందుకు, ఇక్కడనే పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందాం, మీకు వచ్చేది ఉంటే మీరు తీసుకోండి, మాకు వచ్చేది ఉంటే మాకు, ఇది తాత ప్రాపర్టీ, ఇది వాళ్ళు ఉన్నది కాదు మేము ఉన్నది కాదు, తాతల నుంచి వచ్చేవాటి మా ముత్తాత ప్రాపర్టీ.
మొబైల్ నెంబర్ మీడియా ఎంత ఇచ్చేది సార్ కరెక్ట్ చెప్పండి ఇన్నింటి ఉన్నారు మీకు సెన్సర్ ఉంటుంది ఎందుకు తెలుసు ఇప్పుడు ఆయన కొత్త వచ్చిండు ఆయన లైవ్ అయిపోయాడు ఏమన్నాడు నాకేం తెలియదు మొన్న వచ్చిన పథకమే పెట్టుకున్నా అంతా వాళ్ళే జరిగింది ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి సాక్షి చెప్పు ఎంత ఇచ్చిండు ఎంత తీసుకురా ఆయన దగ్గర ఈ 3 డాక్టర్లు నేను వెళ్ళిపోతాను ఇంకా ఇప్పుడు ఆయన ఇచ్చిన ఏముండదు చెకింగ్ చేసిన దానికి మీరందరూ కూడా నేనేదో పాపం సరే ఈసీ ఇప్పుడు అదైన దానికి కూడా మీరు ఇప్పుడు నన్నే అంటుంటే ఇప్పుడు మీకు తెలిసే దాని గురించి అంటలేదు సార్ నేను బి గోవర్ధన్ రెడ్డి రావిలి గ్రామ శివార్లో గల సర్వే నంబర్ 97లో మా పెద్దనాయనకు మాకు మనిషి 17 గుంటల భూమి ఉంది. అందులో మా పెద్దనాయన ముత్యంరెడ్డి గారి కుమారుడైన పాపిరెడ్డి వాళ్ళకు 17 గుంటల భూమి ఉంటుంది. ఆ 17 గుంటల భూమి నుండి రోడ్ వైండింగ్లో NH హైవేలో 12 గుంటల భూమి రోడ్లో పోయి